నమస్తే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో బేసిక్ క్రెడిట్ కార్డు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళలో ఎవరికైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే చూడండి, వాళ్ళ దగ్గర మ్యాక్సిమం మిలీనియా క్రెడిట్ కార్డే ఉంటుంది. ఎందుకనంటే హయ్యెస్ట్ అప్రూవల్ రేట్ అనేది ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. అయితే ఈ క్రెడిట్ కార్డ్కి నార్మల్ టైంలో అప్లై చేసుకున్న వాళ్ళకి జాయినింగ్ ఫీ అనేది ₹1000 ఉంటుంది. కార్డు తీసుకున్నప్పుడు ₹1000 అనేది ఛార్జ్ పడుతుంది. అట్లాగే సంవత్సరం ఇయర్లీ యాన్యువల్ ఫీ ఉంటుంది కదా, ఇయర్లీ యాన్యువల్ ఫీ కూడా ₹1000 అనేది ఉంటుంది. అట్లా లైఫ్ టైం వీళ్ళు సంవత్సరానికి ₹1000 అనేది పే చేస్తారు. కాకపోతే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు మిలీనియా క్రెడిట్ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లిమిటెడ్ టైం పీరియడ్ మాత్రమే. ఎప్పటి వరకు అని అంటే ఈ జనవరి 16th లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నారు. ₹1 కూడా మీరు జాయినింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు మీ జేబులో నుంచి. అట్లాగే యాన్యువల్ ఫీ కూడా సంవత్సరం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉన్నప్పుడు కార్డ్ని వాడుకోవచ్చు, అవసరం లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. అంతే తప్ప దీనికి ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు. కాబట్టి ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైము. ఇది లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. లైఫ్ టైం ఫ్రీయే కాకుండా ఈ కార్డులో క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత అప్లై చేసుకోండి కంపల్సరీ కార్డుకి. అప్లై చేసుకోవడానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఇచ్చిన నేను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్ ద్వారానే కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాత అప్లై చేసుకోండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ప్రస్తుతం హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్స్లో బెనిఫిట్స్ ఏంటి అని అంటే హైలైట్ బెనిఫిట్ 0 జాయినింగ్ ఫీ అండ్ 0 యాన్యువల్ ఫీ. ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా లేదు, లైఫ్ టైం ఫ్రీ. అది కాకుండా క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేస్తే ఈ కార్డు ద్వారా ఏమేం ప్లాట్ఫామ్స్ అని అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, బుక్ మై షో కానీ, కల్ట్ ఫిట్, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్ అండ్ జొమాటో, ఇక్కడ ఏవైతే నేను చెప్పానో అవి స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లాట్ఫామ్స్లో మీరు ఈ కార్డ్ని వాడుకొని ఆన్లైన్లో ఏవైనా పర్చేజ్ చేస్తే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది జనాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ మూడింటిని చాలా యూజ్ చేస్తారు. టాటా క్లిక్, స్విగ్గీ కూడా చాలా మంది యూజ్ చేస్తారు. సో ఇందులో షాపింగ్ చేసే వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% అంటే చిన్న విషయం కాదు. లైఫ్ టైం ఫ్రీ కార్డు వస్తూ కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ₹10,000 పెట్టి మొబైల్ తీసుకున్నారు అనుకోండి, మీకైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్కైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా కావచ్చు. ఆ 10,000లో 5% అంటే ₹500 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 20,000 పెట్టి మొబైల్లో ఏదో వాషింగ్ మిషన్ తీసుకుంటే, టీవీయో తీసుకుంటే 20,000లో 5% అంటే ₹1,000 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు ఫ్యూచర్లో ఎక్స్పెన్సెస్, ఖర్చులు ఏవైతే పెడతారో వాటిపైన మీరు మనీ అయితే కంపల్సరీగా సేవ్ చేసుకోవచ్చు. ఈ 5% క్యాష్ బ్యాక్ ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా, క్యాపింగ్ ఉన్నాయా అంటే మంత్లీ ఒక బిల్లింగ్ సైకిల్కి మాక్సిమం మీరు ₹1,000 వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ₹1,000 అంటే 20,000 ఖర్చు పెట్టిరు అనుకోండి ఈ ప్లాట్ఫామ్స్లో, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ₹1,000 క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. సో అంతవరకే లిమిట్ అయితే ఉంటుంది. 20,000 పైన ఖర్చు పెడితే ఆ పైన వాటికి క్యాష్ బ్యాక్ అనేది రాదు. 1000 వరకే ఆగిపోతుంది ఒక్క బిల్లింగ్ సైకిల్కి, ఒక్క మంత్కి. తర్వాత మంత్లో మీరు మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అంతేకాకుండా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, అదర్ స్పెండ్స్ పైన కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదర్ స్పెండ్స్ అంటే మీరు మీ దగ్గరలో ఏదైనా షాపింగ్ చేసినప్పుడు, క్లాత్ షాపింగ్ కానీ, వాచ్ షాపింగ్ కానీ, ఇట్లాంటి బయట షాప్స్లో షాపింగ్ చేస్తారు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ స్వైప్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ హెచ్డిఎఫ్సి పార్ట్నర్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఆ లిస్ట్ మీరు తర్వాత చూసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి పార్ట్నర్ రెస్టారెంట్స్ అని గూగుల్లో కొడితే వస్తుంది. ఆ రెస్టారెంట్స్ మీ దగ్గరలో ఉంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి మీరు డైనింగ్ చేసినప్పుడు మీరు ఈ కార్డ్ని వాడి బిల్ పే చేశారనుకోండి, అప్ టు 20% వరకు మీ బిల్ పైన డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మినిమం 400 నుంచి 5,000 మధ్యలో మీరు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఫిల్ చేపించినప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ లాగా సర్చార్జ్ వేవర్ అయితే వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా క్యాష్ పాయింట్స్ రూపంలో వస్తుంది. ఒక పాయింట్ వర్త్ ఈక్వల్ టు ₹1. ఈ క్యాష్ బ్యాక్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్గా మీరు ఈ మంత్లో ఒక ₹1,000 అనేది క్యాష్ బ్యాక్ ఎర్న్ చేశారనుకోండి. సో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ బిల్ స్టేట్మెంట్ వస్తుంది కదా, నెక్స్ట్ బిల్ స్టేట్మెంట్ వచ్చే ముందు మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మా దగ్గర 1000 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, ఈ రివార్డ్ పాయింట్స్ని నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్కి యాడ్ చేసేయండి అని అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసేస్తే అక్కడ ఆ 1000 పాయింట్స్ ఈక్వల్ టు ₹1,000 మీకు వచ్చే స్టేట్మెంట్లో కలిసి వస్తాయి. వచ్చే స్టేట్మెంట్ మీకు 10,000 బిల్ వస్తుంది అనుకోండి, ఈ 1000 మైనస్ అయిపోయి 9,000 మాత్రమే బిల్ వస్తుంది. అట్లా మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొన్ని షాపింగ్ కూడా చేసుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసి. బట్ షాపింగ్ అసలు చేయకండి. షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్ వాల్యూ చాలా తక్కువ వస్తుంది. డైరెక్ట్గా స్టేట్మెంట్కే మీరు రివార్డ్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోండి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఇచ్చారు. 2 years అయితే ఇచ్చారు. రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేసిన దగ్గర నుంచి మీరు 2 yearsలో ఎప్పుడైనా రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డుకి ఎలిజిబిలిటీ వచ్చేసి 21
సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ పర్సన్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా సరే ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సాలరీడ్ పర్సన్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మీకు కొంచెం సిబిల్ స్కోర్ అటు ఇటు తక్కువగా ఉన్నా కానీ ఈ కార్డు అనేది మాక్సిమం అప్రూవల్ వస్తుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉండాలి, గుడ్ స్టేజ్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిబిల్ స్కోర్ 680 ఉన్నా కానీ ప్రీవియస్ పేమెంట్స్, ప్రీవియస్ ఈఎంఐస్ అనేది మీరు లేట్గా కట్టకూడదు. ఆన్ టైంలో కట్టి మీ సిబిల్ బిహేవియర్ అనేది బెస్ట్ ఉందనుకోండి, మీకు కూడా అప్రూవల్ వస్తుంది. సిబిల్ స్కోర్ బాగాలేని వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, జీఎస్టీ కానీ ఇట్లాంటివి అయితే అడుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తొందరగానే అయిపోద్ది, ఒక 1 minute క్లోజ్ చేసేస్తా. సో కార్డుకి అప్లై చేసుకోవడానికి నేను ఇందాక చెప్పిన కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి పాన్ కార్డులో ఉన్నట్లుగా. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ ద బెస్ట్ కార్డ్ అని ఉందా దానిపైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ జెండర్ తర్వాత మేలా ఫీమేలా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఉన్నట్లుగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫిల్ చేసేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర ఇక్కడ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్, హౌస్ వైఫ్, రిటైర్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు స్టూడెంట్ కానీ, హౌస్ వైఫ్ కానీ, రిటైర్డ్ కానీ ఈ 3 సెలెక్ట్ చేసుకోకండి. 3 సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, సాలరీ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ ఏదైనా అనుకోండి, స్టూడెంట్ అయినా సరే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సాలరీడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్గా మీరు ఏ కంపెనీలో సాలరీడ్ పర్సన్ అని అడుగుద్ది. ఇక్కడ మీరు మీ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇందులో లిస్టెడ్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎగ్జాంపుల్గా ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఐసిఐసిఐ అని ఎంటర్ చేయగానే ఇక్కడ పేర్లు వస్తున్నాయి చూడండి. అట్లా మీ కంపెనీ పేరు వస్తే సెలెక్ట్ చేసుకోండి. రాలేదనుకోండి అదర్స్ అని ఉందా, అదర్స్ టిక్ బాక్స్ టిక్ చేసేసి మీరు ఏ కంపెనీలో, ఏ షాప్లో అయితే వర్క్ చేస్తున్నారో, షాప్లో వర్క్ చేసిన మంచిదే, ఆ షాప్ పేరు అనేది, ఆ కంపెనీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. కరెంట్ డిజిగ్నేషన్ దగ్గర మీరు ఓనరా, వర్కరా ఏదైతే అది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వర్క్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. వర్క్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర కూడా మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి కింద ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేయండి. తర్వాత చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ కేస్ అన్న మేము సాలరీడ్ కాదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసినాం, ఇక్కడ ఏం ఎంటర్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేస్తే మీ బిజినెస్ నేమ్ అడుగుద్ది. మీకు ఇన్ కేస్ షాప్ కనుక ఏదైనా బిజినెస్ కనుక ఉంటే బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్రస్ అయితే అడుగుద్ది. సో కొంతమందికి అడ్రస్ అనేది ఆల్రెడీ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారు కదా, పాన్ కార్డ్తో సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, మీకు సిబిల్ స్కోర్తో ఆటోమేటిక్గా అడ్రస్ అనేది తీసుకుంటుంది. అట్లా తీసుకుంటే ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. కాకపోతే చాలా మందికి సిబిల్ స్కోర్లో అడ్రస్ అనేది తప్పుగా ఎంటర్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటర్ మాన్యువల్లీ అని ఉందా దానిపైన క్లిక్ చేసేసి మీ హౌస్ నెంబరు, మీ ఏరియా, కాలనీ, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. రెసిడెన్స్ టైప్ అంటే రెసిడెన్స్ టైప్ దగ్గర మీరు మీ ఇల్లు అనేది ఓనా లేకపోతే మీ పేరెంట్స్దా, రెంట్ ఉంటున్నారా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కింద పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఎస్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు కార్డ్స్ అనేది చూపిస్తాయి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందంటే హెచ్డిఎఫ్సి మిలీనియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ కార్డ్స్ అయినా రానివ్వండి, ఒకళ్ళకి 3 చూపిస్తాయి, ఒక్కొక్కరికి 5 కార్డ్స్ కూడా చూపిస్తాయి. సైడ్ స్క్రోల్ చేసేసి మిలీనియా ఎక్కడైతే ఉంటుందో మిలీనియా పైన క్లిక్ చేసేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఐ కన్ఫర్మ్ అని ఉందా, ఆ టిక్ బాక్స్ టిక్ చేసి గెట్ దిస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ అనేది టిక్ చేయండి. టిక్ చేసి సబ్మిట్ అండ్ వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీడియో కేవైసీ కోసం మీ కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్ అడుగుద్ది, అవి అలౌ చేసేయండి. మీరు హెచ్డిఎఫ్సి ఏజెంట్కి కనెక్ట్ అవుతారు. వీడియో కేవైసీలో ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించండి, ఒక సెల్ఫీ తీసుకుంటారు మీది, అండ్ ఒక వైట్ పేపర్ పైన పెన్తో లైవ్లో సిగ్నేచర్ తీసుకుంటాడు. అది తీసేసుకొని మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకుంటాడు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, సో మీకు వీడియో కేవైసీ అవసరం లేదు, డైరెక్ట్గా మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీటెయిల్స్తో లాగిన్ కమ్మని చెప్తుంది. డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంటుంది. మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, సో ఆ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసేసి మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసినా సరే, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చేసినా సరే, ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది వీడియో కేవైసీ లేకుండానే సబ్మిట్ అయిపోద్ది. ఈ విధంగా థ్యాంక్ యూ అని చెప్పేసి యువర్ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని మీకు ఏఆర్ఎన్ నెంబర్ అయితే వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అప్రూవల్ అనేది వస్తుంది, మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఇది
అదే రోజు సేమ్ డే రావచ్చు, లేకపోతే 2 డేస్ పట్టవచ్చు, మాక్సిమం 7 డేస్ లోపు మీకు మెసేజ్ అనేది వస్తుంది. రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్లు వస్తుంది, అప్రూవ్ అయితే అప్రూవ్ అయినట్లయితే వస్తుంది. ఇన్ కేస్ మీ కార్డ్ అప్రూవ్ అయిందనుకోండి, మీరు హెచ్డిఎఫ్సి మై కార్డ్స్ అని గూగుల్లో సెర్చ్ చేసేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే డిజిటల్ కార్డు కూడా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ అనేది బై పోస్ట్లో అప్రూవ్ అయిన తర్వాత 7 డేస్ లోపు మీ ఇంటికి వస్తుంది. కార్డు వచ్చిన తర్వాత మీరు హెచ్డిఎఫ్సి మై కార్డ్స్లోకి వెళ్ళిపోయి కార్డు పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ అట్లాగే ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల ఈ కార్డ్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, సో నేను టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అది కూడా పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ కొంచెం ఈజీగా అప్రూవ్ అవుతున్నాయి. సో అప్రూవల్ రేట్ అనేది బాగుంది. ఇన్ కేస్ ఇది రిజెక్ట్ అయితే దాన్ని కూడా ట్రై చేయండి, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.